హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కమ్మకమ్మని మటన్ బిర్యానీ కుక్కర్‌లో ఎట్లా చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్‌లో అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఒక 4 వెల్లుల్లి రేఖలు 10, మిర్చి 3 కట్ చేసుకొని వేసుకోవాలి. కొబ్బరి 1 కప్పు, ఒక ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 స్పూన్స్ ధనియాల పౌడరు, పుదీనా, కొత్తిమీర కొంచెం వేసి వాటర్ పోసి పేస్ట్ చేసుకోవాలి. మటన్ 1 కేజీ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఒక నిమ్మకాయ రసం పిండాలి. 2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. బాసుమతి బియ్యం 3 గ్లాసులు తీసుకున్నాను. 2 సార్లు మంచిగా కడిగి వాటర్ పోసి నానబెట్టాలి. పెద్ద కుక్కర్ తీసుకుని నెయ్యి గాని, బటర్ గాని వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకోవాలి. 10 లవంగాలు, 4, 5 యాలకులు, కొంచెం చెక్క, మిరియాలు 10, స్టార్ అనాస 2, బిర్యానీ ఆకులు 2, బిర్యానీ ఫ్లేవర్ కోసం వేసి వేపాలి. అవి వేగాక సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు ముక్కలు చేసుకుని వేసుకోవాలి. అవి వేగాక పెద్ద సైజు టమోటాలు 3 వేసి ఉడకనివ్వాలి. ఇవన్నీ మగ్గాక గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి కలిపి మూత పెట్టాలి. మూత తీసి పేస్ట్ మగ్గింది అనుకున్నాక మ్యారినేట్ చేసిన మటన్ వేసి మూత పెట్టాలి. మటన్ నుండి నీరు వచ్చి మసాలా మటన్‌కి బాగా పట్టుకుంటుంది. ఈ స్టేజ్‌లో 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్స్ మసాలా పౌడరు వేసి కలపాలి. 1 ½ గ్లాస్ కొబ్బరి పాలు పోసి కలిపి పుదీనా, కొత్తిమీర కూడా వేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టాలి. 7-8 విజిల్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ ఈ బిర్యానీ చాలా కమ్మగా ఉంటుందండి. మసాలా ఘాటు లేక పిల్లలు మంచిగా తినేస్తారు. మళ్ళా మళ్ళా కావాలని అడుగుతారు. ప్రెషర్ తగ్గాక మూత తీసి మటన్ ఉడికిందా లేదా చూసి, ఉడికితే 3 గ్లాసులు బియ్యానికి 1 ½ గ్లాస్ కొబ్బరి పాలు పోసాం కదా! 2 ½ గ్లాస్ వాటర్ పోసి మరగనివ్వాలి. మటన్ నుండి వచ్చిన వాటరు పేస్ట్ చేసిన తర్వాత కడిగిన వాటరు పోసాం కాబట్టి సరిపోతుంది. నీళ్లు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బియ్యం వేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఈ టైంలో ఉప్పు సరిపోలేదు అనుకుంటే కొంచెం ఉప్పు వేసుకుని దగ్గర పడుతుండగా కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 2 విజిల్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి. వెంటనే కుక్కర్ మూత తీయకూడదు. ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి జాగ్రత్తగా కలిపి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవడమే. ఒకవేళ తడిగా అనిపిస్తే కొంచెం సేపు మూత తీసి ఉంచితే పొడిగా అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ట్రై చేస్తారా?